మీకు ఇప్పుడు ఆహ్, పురి జగన్నాథ్ గారు గానీ, లేకపోతే ఆకాష్ పూరి గానీ, వీళ్ళతో అంటే ఆకాష్ పూరి కూడా సినిమాలు చేస్తూ ఉన్నాడు. సో, ఎలా ఉంటాయి మీ మధ్య సినిమాల గురించిన చర్చలు? ఒకళ్ళ గురించి ఒకళ్ళ ప్రొఫెషన్ గురించి ఒకళ్ళం ఏం చేస్తున్నావు, ఏంటి అనేది మాట్లాడుకుంటూ ఉంటారా? ఎప్పుడు మాట్లాడుకోను. ఎప్పుడు పనులు లేదు సార్. లేదు. అయితే ఇప్పుడు అన్నయ్యతో ఇప్పుడు ఏదైనా కాంబినేషన్ అని వస్తుంది కదా న్యూస్లో, తెలీదు. న్యూస్ వచ్చినప్పుడు నేను కొడతా, ఇది కరెక్టా అని. అవునరా అంటాడు, లేదా లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఇది కథ రాస్తున్నాను, అంతవరకే అండి, అంతవరకే. లేదు నేను ఈ సినిమా చేస్తున్నాను, ఇది నా ట్రైలర్ అన్నయ్య అని పంపిస్తాను. ఆకాష్తో ఈ డిస్కషన్ కూడా తక్కువ ఉంటుంది. బట్ ఏదో ఒకటి ట్రైలర్ నాకు ఈ మధ్య ఇప్పుడు ఒక సినిమాకి డెమో షూట్ చేసుకున్నారండి, అది చాలా బాగుంది, అది చూపించాడు. అలా అంతే అండి. ఇప్పుడు డిస్కషన్ తక్కువ ఉంటుంది. డిస్కషన్స్ అంటే ఒకళ్ళు పని ఇంకోటి పని గురించి డిస్కషన్స్ ఉండదండి. ఉండదు. ఎవరు కూడా వాడదే. సూపర్. మీకు అంటే పురి గారి గురించి, పురి జగన్నాథ్ గారి గురించి, ఆయన రైటింగ్ గురించి కానీ, లేకపోతే అతను సార్ క్రియేట్ చేసిన హీరోయిజం ఒకటి ఉంటుంది. హీరోని ట్రాన్స్ఫార్మ్ చేయడంలో హీఈస్ ద మాస్టర్. సో ఆయనతో ఒక సినిమా చేస్తే హీరోలో కొత్త హీరో బయటకు వస్తారు. చాలామంది ప్రూవెన్ అది. మీకేంటి అన్నయ్య అంటే ఏం చెప్తారు సార్? మీకు అదే సార్, అంటే అన్నయ్య కాదు, మాకు ఫాదర్ లాంటివాడే అన్నయ్య. మా ఫ్యామిలీ వరకు అండి చాలా, నాకు కానీ మా రెండో అన్నయ్యకి కానీ ఆ ఫ్యామిలీని బాగా ఆయన చూసుకుంటారు. ఓకే. అంటే అప్పుడు అన్నయ్యగా కొన్ని లిమిట్స్ ఉంటాయి, ఫాదర్కి ఆ లిమిట్స్ ఉండవు. ఫాదర్కి లిమిట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈయనకి కూడా లిమిట్స్ లేవు. అంటే మా విషయంలో నన్ను హీరోయిన్ చేయడానికి కానీ, లేకపోతే గణేష్కి సపోర్ట్, పాలిటిక్స్లో సపోర్ట్ కానీ అన్నయ్యగా కొంతవరకే చేస్తారండి. సో ఆయన అన్నయ్యలా లేరు కాబట్టి ఆయన కొంచెం. మీది కూడా మీ సినిమా రీలాంచ్ అయితే ఇప్పుడు హిట్ అయిద్దని మనం నమ్మకం సార్.